హాయ్ వణక్కం ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం 630 పాయింట్లు 5 పార్టిసిపెంట్స్ 4 రౌండ్లు వీటి కోసం ప్రశ్నలన్నింటినీ పూలమాలలా చేసి బుట్టలో వేసుకుని పూల రంగంలా నేను వచ్చేసాను మరి నా ప్రశ్నలకి సరైన సమాధాన బాణాలు విసిరే వాళ్ళు ఎవరో తేల్చుకోవాలంటే వీళ్ళల్లో ఇవాళ ఛాంపియన్ గా ఎవరు నిలుస్తారో తెలుసుకోవాలంటే మరి స్టార్ట్ చేయాల్సిందే కదా అంతేకాదు ఇవాళ ఛాంపియన్ గా నిలిచేవారు ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆడే అవకాశం ఉంటుంది అక్కడ అక్షరాల ₹1,00,000 గెలుచుకోవచ్చు అలాగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని టైటిల్ ని కూడా గెలుచుకోవచ్చు చలో లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హిందూపూర్ నుంచి తుషార్ వాళ్ళ మదర్ ఆరోగ్య జ్యోతి గారితో ఆరోగ్య జ్యోతి గారు నమస్తే అండి నమస్తే సార్ హలో తుషార్ హాయ్ సార్ తుషార్ ఫ్రమ్ హిందూపూర్ ఎస్ సార్ ఏ తుషార్ ఏ క్లాస్ చదువుతున్నావు 9th క్లాస్ 9th క్లాస్ ఏ స్కూల్ వెల్లంగిని మాతా విద్యాలయ హిందూపూర్ వెరీ నైస్ అమ్మ మీరేం చేస్తుంటారండి నేను టీచర్ నండి టీచర్ మీరు వావ్ వెరీ నైస్ అండి ఏ క్లాసెస్ చెప్తారు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టీచర్స్ చాలా ఇష్టం నాకు మ్యాథ్స్ మరి నీకు ఇష్టమా మ్యాథ్స్ ఎస్ సార్ అల్లరి చేస్తారండి బయట కామ్గా ఉంటాడు సార్ ఇంట్లో కొద్దిగా చేస్తాడు ఆల్ ద బెస్ట్ నాన్న నీకు Thanks. అమ్మ మీరు కూడా తుషార్కి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ ఫీల్డ్కి వచ్చేసేయండి మన రెండో పార్టిసిపెంట్ నంద్యాల నుంచి భూమిక వాళ్ళ మదర్ సుజాత గారితో సుజాత గారు నమస్తే అండి నమస్తే హలో భూమిక హాయ్ సార్ హౌ ఆర్ యూ ఫైన్ వెరీ ఫైన్ ఎస్ చాలా బ్రైట్ గా ఉన్నావు చాలా హ్యాపీగా కూడా ఉన్నావా ఎస్ వెరీ గుడ్ ఏ క్లాస్ చదువుతున్నావు 9 ఏ స్కూల్ అమ్మా కేశవ్ రెడ్డి భూమిక హీరోయిన్ తెలుసుగా నీకు తెలుసా తెలీదా తెలుసు తెలుసా సినిమాలు చూస్తుంటావా ఏ హీరో బాగా ఇష్టం నీకు ప్రభాస్ ప్రభాస్ అమ్మ మీరేం చేస్తుంటారండి హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ మీరు సో భూమిక ఎలా ఉంటుంది ఇంట్లో యాక్టివ్ గా ఉంటుందండి బాగా. యాక్టివ్ గా ఉంటుందా బాగా అల్లరి చేస్తా బాగా అల్లరి కూడా చేస్తుంది చెప్పిన మాట వింటూ ఉంటుందా ఏమి వినదండి అస్సలు విందు అంటే కరెక్ట్ గా ఎలా ఉండాలి ఆడపిల్ల అచ్చం అలాగే ఉంటుంది అనమాట ఏ భూమిక అంతేనా ఏంటి హాబీస్ ఏంటివి వాచింగ్ టీవీ డ్రాయింగ్ పెయింటింగ్ ఎలాంటి డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తుంటావు కార్టూన్స్ ఓహో వెరీ గుడ్ మరి పెద్దగా ఏమవుతావు ఐఐటిఎన్ ఐఐటీని అయిపోతావు మరి ముందు ఛాంపియన్ కూడా అయిపోతావా ఎస్ Yes. వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు విజయవాడ నుంచి మన మూడో పార్టిసిపెంట్ సాయి ప్రణీత్ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే హలో సాయి ప్రణీత్ హలో సార్ ఏ క్లాస్ చదువుతున్నావు 9th క్లాస్ 9th క్లాస్ ఏ స్కూల్ నిర్మలా హై స్కూల్ విజయవాడ విజయవాడ పెద్దవాడ అవునా బాగా ఇష్టం మీ ఊరు నీకు ఎస్ సార్ ఏంటి విజయవాడ ఫేమస్ ఏంటి మా స్కూల్ మీ స్కూల్ ఫేమసా ఎలాగా నేను ఉంటా కదా సార్ నువ్వు నువ్వు ఉంటావు కాబట్టి స్కూల్ ఫేమస్ వెరీ గుడ్ మరి ఇప్పుడు నువ్వు ఉంటావు కాబట్టి ఛాంపియన్ ఫేమస్ అయిపోవాలి ఎస్ సార్ అవునా ఎస్ సార్ ఎస్ ఎస్ సార్ ఏం చేస్తావు వాళ్ళు మరి నువ్వు ట్రై చేస్తా సార్ ట్రై చేస్తావు మరి మీరేం చేస్తుంటారండి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏంటి సాయి ప్రణీత్ ఇంట్లో కూడా ఇంతేనా యాక్టివ్ గా ఉంటాడండి చాలా అల్లరి కూడా బాగా చేస్తుంటాడా తక్కువ అల్లరి తక్కువ మ్మ్. చదువు టాప్ 5 లో ఉంటాడు టాప్ 5 లో ఉంటాడు మరి ఆటలు పాటలు కొంచెం తక్కువ అండి అవి కొంచెం తక్కువే పెద్దగా ఏమవుతున్నా నువ్వు సివిల్ ఇంజనీర్ సార్ సివిల్ ఇంజనీర్ ఓ ఎందుకని మా డాడీ కూడా అదే అచ్చా నాన్నగారు చూసి ఇన్స్పైర్ అయ్యావా ఎస్ ఎస్ సార్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ నాన్న నీకు వైజాగ్ నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ సాయి ప్రియా వాళ్ళ మదర్ లత గారితో లత గారు నమస్తే అండి నమస్తే అండి హలో సాయి ప్రియా హాయ్ సార్ ఏ క్లాస్ చదువుతున్నావు 9th స్టాండర్డ్ ఏ స్కూల్ అమ్మా సెయింట్ ఆన్స్ హై స్కూల్ వైజాగ్ లో బీచ్ భలే ఉంటుంది కదా బాగుంటుంది వైజాగ్ లో ఇంకా ఏం బాగుంటుంది కైలాసగిరి కైలాసగిరి ఇంకా రిషికొండ బీచ్ రిషికొండ బీచ్ చాలా బాగుంటుంది ఇంకా హుడా పార్క్ హుడా పార్క్ అసలు వైజాగ్ మొత్తం బాగుంటుంది అవునా కాదా అవును సార్ వెరీ గుడ్ అమ్మ మీరేం చేస్తుంటారండి హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ మీరు సాయి ప్రియ ఎలా ఉంటుంది మీతో ఇంట్లో
చాలా బాగుంటుంది, కామ్గా ఉంటుంది. ఇక్కడ బాగానే మాట్లాడేస్తాం చక్కగా. సాయి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? dancing, singing, watching TV. డాన్సింగ్, సింగింగ్. ఓ పాటలు పాడతావు అన్నమాట. సంగీతం నేర్చుకుంటున్నావు ఏంటి? లేదు సార్, మా లేదు. సినిమా పాటలే పాడుతూ ఉంటాం. సినిమా పాటలు పాడుతూ ఉంటావు. వెరీ నైస్. మరి ఇంకా నీకేం ఇష్టం బాగా? జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అమ్మో అప్పుడే బాగా కొనేస్తుంటావా, కొనిపించేస్తుంటావా? కొనిపించేస్తుంటాను. ఏం ఇష్టం బాగా జ్యువెలరీ నీకు? రింగ్స్, బ్రాస్లెట్. వెరీ గుడ్. పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు. మరి ఛాంపియన్ కూడా అయిపోతావు ముందుగా. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి హంసిని వాళ్ళ మదర్ శకుంతల గారితో. శకుంతల నమస్తే అండి. హలో హంసిని. హాయ్. అయ్యి భలే ఉందా నీ పేరు హంసిని? థ్యాంక్. హంసిని అంటే ఏంటి? లలితాదేవి పేరు. లలితాదేవి పేరు లలితా సహస్రనామాల్లో వస్తుందా? వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ మీరు. హంసిని ఏంటి ఇంట్లో బాగా యాక్టివ్ గా ఉంటుందా? యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్ గానే ఉంటుంది. చాలా యాక్టివ్. వెరీ గుడ్. హంసిని ఏంటి హాబీస్? డాన్సింగ్, సింగింగ్. డాన్సింగ్, సింగింగ్. ఏ డాన్స్ చేస్తావు? కూచిపూడి నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నా. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? పీడియాట్రిషియన్. ఎందుకు డాక్టర్? ఐ వాంట్ టు సర్వ్ పూర్ పీపుల్. యు వాంట్ టు సర్వ్ ద పూర్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఆల్సో. పిల్లలు బాగా ఇష్టం నీకు? అమ్మా మరి హంసిని డాక్టర్ అవుతుందని మీరు అనుకుంటున్నారా, లేదా మీకేమైనా వేరే కోరిక ఉందా? అవ్వాలని అనుకుంటున్నాం అండి. వెరీ గుడ్. హంసిని మరి డాక్టర్ అయిపోవాలి ఖచ్చితంగా నువ్వు, అలాగే ఛాంపియన్ కూడా అయిపోవాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. మీరు కూడా హంసినికి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5. మీకు ఆన్సర్ తెలియకపోతే మన అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసి. తుషార్ ఫ్రమ్ హిందూపూర్, నీ క్వశ్చన్ ఫర్ ద 10 పాయింట్స్. హీరోయిన్స్ జ్యోతిక, నగ్మ వరసకు ఏమవుతారు? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ తోడికోడళ్ళు, బి అక్కా చెల్లెళ్ళు, సి స్నేహితులు, డి ఏమీ కాదు. అక్కా చెల్లెళ్ళు. అక్కా చెల్లెళ్ళు. షూరా? అమ్మని అడగాల? సినిమాలు బాగా చూస్తుంటావా? జ్యోతిక సినిమా చూసావా? చంద్రముఖి చూసావా? అక్కా చెల్లెళ్ళు అంటున్నావు కాబట్టి ఆప్షన్ బి ఫ్రీజ్ అయినా మరి? ఓకే, అక్కా చెల్లెళ్ళు ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. భూమిక రెడీయా? కంప్యూటర్ లో ఒక లెటర్ రాస్తే దాన్ని ఏ రూపంలో సేవ్ చేస్తారు? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ బుక్, బి ఎన్వెలప్, సి ఫైల్, డి షీట్. పాస్ చేస్తావా? అమ్మ అడగచ్చుగా ఒకసారి. అడుగుతావా? ఓకే అమ్మా ఏమంటారు మీరు? మీకు ఐడియా లేదా? అమ్మకి ఐడియా లేదట. భూమికి ఏం చేద్దాం? గెస్ట్ చేస్తే 10 పోతే 5. ఎన్వెలప్. షూరా? ఫ్రీజ్ చేయనా? భూమిక ఆప్షన్ బి ఎన్వెలప్ ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ ఎన్వెలప్ ఇస్ రాంగ్ ఆన్సర్. -5. ఎన్వెలప్ మనం ఫిజికల్ గా రాస్తే చేస్తాం, కంప్యూటర్ లో రాస్తే ఫైల్ రూపేణా సేవ్ చేస్తాం. సాయి పండిత్ రెడీ నాన్న? ద్వాదశి తరువాత వచ్చే తిథి ఏంటి? ద్వాదశి తర్వాత వచ్చే తిథి ఏంటి? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ త్రయోదశి, బి చతుర్దశి, సి అమావాస్య, అండ్ డి పౌర్ణమి. ఆప్షన్ ఏ త్రయోదశి. ఆప్షన్ ఏ త్రయోదశి ఫ్రీజ్. అమ్మని అడుగుతావా సేఫ్టీకి ఏమన్నా? అమ్మని అడుగుతావా? అమ్మ ఏమంటారు? కరెక్టే, రైటే. ఓకే, అమ్మ కూడా కరెక్ట్ అంటున్నారు. మరి ఏం చేద్దాం సాయి ప్రణీత్? సార్ ఓకే, ఆప్షన్ ఏ త్రయోదశి ఫిక్స్ చేస్తున్నాను. అండ్ దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ద్వాదశి అంటే 12th డే ఆఫ్ ది 12th డే. త్రయోదశి అంటే 13th. దాని తర్వాత చతుర్దశి. వెరీ గుడ్. సాయి ప్రియ రెడీయా? ఎస్ సార్. రెడీ అమ్మా. నీ క్వశ్చన్. తెలుగు సామెత ప్రకారం అదిగో పులి అంటే ఇదిగో డాష్ అన్నట్టు. మరి ఆ డాష్ లో ఏముంది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ అడుగు,
బి తోక, సి మేక అండ్ డి సింహం. సార్ నేను మా మదర్స్ హెల్ప్ తీసుకుంటాను. మదర్స్ హెల్ప్ తీసుకుంటావమ్మా? మదర్ హెల్ప్ చేయరా ప్లీజ్. తోక సార్. తోక ఆప్షన్ బి. ఏం చేద్దాం? ఫిక్స్ తోక. తోకని పట్టుకుందామా? ఎస్. ఎస్. ఓకే, ఆప్షన్ బి తోకని ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ తోక రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. హంసిని వెరీ. మన ఇంట్లో కుళాయి పాడైతే ఎవరిని పిలవాలి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కార్పెంటర్, బి ఎలక్ట్రీషియన్, సి ప్లంబర్ అండ్ డి కుక్. ప్లంబర్. ప్లంబర్. మీ ఇంట్లో కుళాయి పాడైందా? పాడైందా? నువ్వే పిలిచావు ప్లంబర్ని? అమ్మ పిలిచి. అమ్మ పిలిచారు. సో ప్లంబర్ ని ఫీల్ చేయమంటావా? అమ్మని అడగాల ఒకసారి. ఓకే, ఒకసారి అడిగేద్దాం. అమ్మా ఎవరిని పిలిచారు? ప్లంబర్. ఓకే, ఆప్షన్ సి ప్లంబర్ ని అమ్మ కూడా ఫ్రీజ్ చేయమంటున్నారు కాబట్టి ప్లంబర్ ని ఫ్రీజ్ చేస్తే ప్లంబర్ ఈజ్ బంపర్ గా రైట్ ఆన్సర్ అండ్ 10 points. సో ఫెంటాస్టిక్ 5 రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. తుషార్ ఇస్ ఆన్ 10 points, సాయి ప్రణీత్ ఇస్ ఆన్ 10 points, సాయి ప్రియా ఆన్ 10 points, హంసిని ఆన్ 10 points, భూమిక ఒక బుల్లి తప్పు చేసి ఆన్ -5 points. ఛాంపియన్ లో ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు స్క్రీన్ మీద 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పు ఆన్సర్ చెప్తే -5. ఇట్స్ ఎ బజర్ రౌండ్. సో క్వశ్చన్ అందరికీ కామన్. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని రాజకీయ నాయకురాలు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? సాయి ప్రియా యువర్ ఆన్సర్. గుజరాత్. గుజరాత్. ఎవరు ఆవిడ? ఆనందీబెన్ పటేల్. ఆనందీబెన్ పటేల్. ఆవిడ గుజరాత్ కి చీఫ్ మినిస్టరా? ఎస్. మరి ఎందుకంత డౌట్ గా చెప్తున్నావు? డౌట్ ఏం లేదు. డౌట్ ఏం లేదు. మరి నాకు డౌట్ ఏం లేదు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. దేశాధ్యక్షుల బొమ్మలతో కూడిన ఈ మాన్యుమెంట్ ఏ దేశంలో ఉంది? ద పాపులర్ సాయి ప్రణీత్ యువర్ ఆన్సర్. USA. USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. షూరా? ఎస్ సార్. ఎందుకంటే దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని హీరో పేరేంటి? అందరూ సినిమాలు చూసేవాళ్ళే. అమ్మా సాయి ప్రియ. జీవా. దేవా. ఈయన జీవా. దేవా ఈయన జీవా. ఇట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పేసి సాయి ప్రియా లీడింగ్ విత్ 30 points. బజర్ నోకి డౌట్ ని పీకేసిన సాయి ప్రణీత్ విత్ 20 points, తుషార్ విత్ 10 points, హంసిని విత్ 10 points అండ్ భూమిక విత్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ముచ్చటైన 3వ రౌండ్ లెటర్ హెచ్. ఈ రౌండ్ లో నేను మీకు ఈ బోర్డు మీద ఒక వర్డ్ ఇస్తాను, కానీ ఆ వర్డ్ లో ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. రివీల్ చేశాక ఒక క్లూ చెప్తాను. ఆ లెటర్ ని బట్టి, నేను చెప్పిన క్లూని బట్టి వెంటనే కనుక మీరు ఆన్సర్ చెప్పేస్తే మీకు 50 points. ఒకవేళ టైం కి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 points. ఆ తర్వాత 20 points and then 10 points. and then తప్పు చెప్తే ఎప్పుడైనా -5. అరే రూల్స్ బాగా తెలుసుకుని వచ్చారు. సో మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్ నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 4. నేను ఊరుకూరికే సినిమాలకు వెళ్తుంటాను. సాయి ప్రణీత్. ఫ్రీక్వెంట్లీ. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. FREQUENTLY. ఓకే, 10 letters సరిపోయాయి. క్యూ సరిపోయింది. క్లూ సరిపోయిందా? సార్ ఊరికనే సినిమాకి వెళ్ళడం అంటే ఎప్పుడు వెళ్ళడం, ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం. నువ్వు ఫ్రీక్వెంట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్తూ ఉంటున్నావు. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. నువ్వు ఫ్రీక్వెంట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్తూ ఉంటావా? అవునా? మరి ఫ్రీక్వెంట్లీ కూడా కరెక్ట్ ఆన్సర్. 50 points to you. సో మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 12 letter వర్డ్ లో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ అసలే సిటీ, అందులోనూ ఇంకా పెద్దది.
సాయి ప్రియా యువర్ ఆన్సర్. మెట్రోపాలిటన్. మెట్రోపాలిటన్ చెక్ చేసావా అసలు? చెక్ చేసాను సార్. నేను వేల మీదే. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. METROPOLITAN. సాయి ప్రియా క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? అంటే ఎక్కువ పాపులేషన్ సిటీ కంటే ఉండేది మెట్రోపాలిటన్ లోనే. అవునా? ఎస్ సార్. వైజాగ్ కూడా మెట్రోపాలిటనేనా? కాబోతోంది. కాబోతోందా? మరి నువ్వు కూడా ఛాంపియన్ కాబోతున్నావా? ఎస్ ఎస్ ఎస్. Yes, Sai Priya, that's the right answer and 50 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో the third word on the board. Well, it's a 9-lettered word and నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. E and నేను మీకు ఇస్తున్న క్లూ సుత్తు ఎక్కువ సీన్ తక్కువ. ఓకే, టైమ్ అప్. సో 50 పాయింట్స్ ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు 40 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 9. సుత్తు ఎక్కువ సీన్ తక్కువ. బజర్ ప్రెస్ చేసేసాడు తుషార్ ఫర్ ది రైట్ ఆన్సర్. చూద్దాం. టీచింగ్. అసలు ఈ సరిపోయిందా? ఎక్కువ సీన్ తక్కువ. టీచింగ్ అలా చెప్పండి అసలు మాటలు. సో -5. 30 పాయింట్స్ కి ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. సుత్తు ఎక్కువ సీన్ తక్కువ. ఓకే, టైమ్ అప్. ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను ఫర్ 20 పాయింట్స్ లెటర్ నంబర్ 3. సుత్తు ఎక్కువ సీన్ తక్కువ. వెల్, టైమ్ అప్. సో చివరిగా కనీసం ఇప్పుడైనా చెప్తారో చూద్దాం. ఫర్ 10 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. మా ఫైనల్ గా భూమిక. హ్యామరింగ్. భూమిక హ్యామరింగ్ అంది. సాయి పిండి తేట నవ్వేస్తున్నాడు అక్కడ. భూమిక హ్యామరింగ్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. HAMMERING. Yes sir. Yes, that's the right answer and finally 10 points to you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 3వ రౌండ్ లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసి లీడ్ లో ఉంది సాయి ప్రియ విత్ 80 పాయింట్స్. పక్కనే సాయి ప్రణీత్ విత్ 70 పాయింట్స్. హంసిని విత్ 10 పాయింట్స్. తుషార్ విత్ 5 పాయింట్స్ అండ్ ప్లస్ లోకి వచ్చేసిన భూమిక విత్ 5 పాయింట్స్. ఛాంపియన్ లో మన లాస్ట్ రౌండ్. ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్ అండ్ ఆదివారం ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంట్రీ ఇచ్చే రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్. ఈ రౌండ్ గురించి తెలుసుగా. మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే, తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్ -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్ అండ్ -30. ఫోర్త్ కి 80 పాయింట్స్ అండ్ -40 అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ది లాస్ట్ క్వశ్చన్ కి 100 పాయింట్స్ అండ్ -50. సో మొత్తం ఎన్ని పాయింట్స్? 300 పాయింట్స్. సో అలర్ట్ గా ఉండండి, ఎవరైనా ఛాంపియన్ అయిపోవచ్చు. మీ అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? తుషార్ యువర్ ఆన్సర్. ఫ్లూట్. ఇప్పుడు ఆయన పేరు విన్నావా ఇంతకు ముందు నువ్వు? జాకీర్ హుస్సేన్ ఫ్లూట్ చాలా బాగా వాయిస్తారని విన్నావు నువ్వు? అవునా? ఏనన్నా? మాకు టెక్స్ట్ బుక్ లో వచ్చింది సార్ లెసన్. జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ గురించి మీ టెక్స్ట్ బుక్ లో ఉంది. సో ఆయన ఫ్లూట్ వాయించడం నువ్వు విన్నావు. నువ్వు విన్న ఫ్లూటు వాయించింది జాకీర్ హుస్సేనో కాదో నువ్వు చూడకపోతే ఎలా తెలుస్తుంది? ఎందుకంటే జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఫ్లూట్ కాదు. రాంగ్ ఆన్సర్. -10. ఎవరైనా చెప్పగలరా? జాకీర్ హుస్సేన్ తబలా నువ్వేనా. విన్నారా ఈ పాట? ఎస్, జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఇన్స్ట్రుమెంట్ తబలా. Ready for the 40 points question? Here goes. చదరంగంలో అంటే చెస్ బోర్డ్ లో ఎన్ని బ్లాక్ స్క్వేర్స్ ఉంటాయి?
సాయి ప్రణీత్. 32. ప్రణీత్, నేను బ్లాక్ స్క్వేర్స్ అడిగాను. సార్ 32 ఎస్ సార్. చెస్ ఆడతావా? ఎస్ సార్. 32 అంటున్నావు. ఎస్ సార్. నేను కూడా లెక్క కరెక్ట్ గా ఇచ్చేస్తాను నీకు. 40 points for the right answer. మీ అందరికి హియర్ కమ్స్ ద 60 points question. అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న సిటీ ఏది? ఒకసారి సాయి ప్రణీత్, ఇంకొకసారి సాయి ప్రియా. మరి చూద్దాం ఆన్సర్ రైట్ రాంగ్. యువర్ ఆన్సర్ అలాస్కా. సాయి ప్రియా కాన్ఫిడెంటా? యా. క్వశ్చన్ కరెక్ట్ గా విన్నావా? సాయి ప్రియా, నీకు ఆన్సర్ తెలుసు, కానీ ఆ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి కరెక్టా కాదా అని తెలుసా? సాయి ప్రియా, అలాస్కా స్టేట్ అండ్ ఇట్స్ ద లార్జెస్ట్ స్టేట్. సో నువ్వు చెప్పిన అలాస్కా రాంగ్ ఆన్సర్. -30. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ న్యూయార్క్ సిటీ. న్యూయార్క్. తెలుసా తుషార్ నీకు? 80 points question మీ అందరి కోసం. లెట్స్ సీ హూ విల్ టేక్ దిస్ అవే. మహాభాగవతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? సాయి ప్రియా. వేదవ్యాసుడు. ఇందాక కూడా బజర్ ప్రెస్ చేసి కొంచెం కంగారు పడి కొంచెం సరిగ్గా వినకుండా తప్ప ఆన్సర్ చెప్పావు. మహాభాగవతాన్ని సంస్కృతంలో రాసిన వేదవ్యాసుడు. షూరా? మహాభాగవతాన్ని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు. ఇట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. ఫైనల్ క్వశ్చన్, 100 points క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెబితే హంసిని 110 కి వస్తావు నువ్వు, భూమిక 105 అండ్ తుషార్ 95. సో ఛాంపియన్ అయ్యే అవకాశం సాయి ప్రణీత్ అండ్ సాయి ప్రియా మీ ఇద్దరికి ఉంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 points ప్రశ్న. వీరిద్దరిలో ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే ప్రశ్న అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే ప్రశ్న. అక్కడ అక్షరాల ₹1,00,000 ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. స్పేస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడెవరు? ఎస్ సాయి ప్రణీత్, ఆన్సర్. రాకేష్ శర్మ. సాయి ప్రణీత్ రాకేష్ శర్మ అని చెప్తున్నావు. సార్. స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్. ఎస్ సార్. సాయి ప్రియా, నీకు తెలుసా ఆన్సర్? రాకేష్ శర్మ. రాకేష్ శర్మ. ఏమనుకుంటున్నావు? కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నావు? బలంగా అనుకుంటున్నావా, డౌట్ గా అనుకుంటున్నావా? డౌట్ గా అనుకుంటున్నాను. సాయి ప్రణీత్, డౌట్ గా ఇందా కూడా నువ్వు ఉన్నావు, అప్పుడు నేను డౌట్ తీసేయమని చెప్పాను. ఈసారి కూడా డౌట్ గా ఉన్నావు, ఈసారి కూడా డౌట్ తీసేయమని చెప్తున్నావు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 210 points తో విజయవాడ నుంచి వచ్చిన సాయి ప్రణీత్. సో మరి మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో మరి పిలిచేద్దామా ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని, సాయి ప్రణీత్ అండ్ వాళ్ళ మదర్ ని వేదిక మీద ఆహ్వానించారు. సూపర్. మా ఎలా అనిపించింది ఆట? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఊహించారా సాయి ప్రణీత్ వాళ్ళు ఛాంపియన్ అవుతారని? బజర్ రౌండ్ వచ్చేసరికి తను ఫస్ట్ సాయి ప్రియా చేసరికి కొంచెం హోప్ పోయింది. ఓకే, ఇంకా లాస్ట్ ఆన్సర్ చేశారు కాబట్టి పర్వాలేదు. సాయి ప్రణీత్, ఎస్ సార్. నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? నిజంగా అనుకోలేదా? ఎందుకని? ఎందుకంటే అసలు ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు సార్. ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. ఎక్కువ ప్రిపేర్ అవ్వకపోయినా మంచి ఫైట్ ఇస్తూ మొత్తానికి ఛాంపియన్ అయ్యావు. అండ్ సాయి ప్రియ కూడా చాలా బాగా ఆడింది కదా ఎస్ సార్. కదా. సో ప్రిపేర్ అవ్వకపోయినా నీలో స్టఫ్ ఉంది కాబట్టి ఆడి గెలిచావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సాయి ప్రణీత్ కి ఈటీవీ నుంచి ₹5,000 క్యాష్ ప్రైజ్. సో సాయి ప్రణీత్,
ప్రిపరేషన్ సరిపోలేదు అనుకున్నావు, ఇప్పుడు నీకు ఇంకొక అవకాశం వచ్చింది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అవ్వడానికి. Yes, sir. మరి ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎస్ సార్, మరి అయిపోతావా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్? ఎస్ సార్, ట్రై చేస్తావా? ట్రాఫీని గెలిచేసుకుంటావు, ఎస్ సార్, ఆ ₹1,00,000 గెలిచేసుకుంటావు. ట్రై చేస్తాం సార్. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ సాయి ప్రణీత్ అండ్ సాయి ప్రియ. చాలా పోటాపోటీగా నువ్వా నేనా అంటూ ఒకళ్ళని మించి ఒకళ్ళు లాస్ట్ వరకు వచ్చారు. అండ్ లాస్ట్ స్టెప్ లో సాయి ప్రణీత్ ఒక్కసారిగా ఓవర్టేక్ చేసేసి ఇవాళ ఛాంపియన్ అయిపోయాడు. మరి ఇలాంటి మరొక మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.